జై శ్రీమన్నారాయణ. ఇదంతా చూస్తే శ్రీరంగం వీధుల్లో మనకి ఇక్కడ పూల కొట్లు కనిపిస్తూ ఉంటాయి. చూసారా, మన నంపెరుమాళ్ళకి బాగా అలంకరిస్తాను తెలిసి ఎక్కువ నుంచి తీసుకొస్తారేమో. చూడండి, ఇక్కడ పరిమళ రంగా అంటారు స్వామిని. మంచి మంచి వాసన వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇదంతా పూల మార్కెట్ శ్రీరంగంలో. చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయి, మంచి వాసన వస్తుంది. ఇక్కడ అయితే పువ్వులు రాసులు పోసి అమ్ముతున్నారండి. పూల రాసులు అంటారు వీటిని. అబ్బా, ఇలాంటివి మా విజయనగరంలోనో వైజాగ్లో ఎందుకు కనిపించవు? ఎక్కడ చూసినా పరిమళంగా ఉన్నాయి. అబ్బా, మేబీ అందుకేనేమో మన విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు అంటారు. అబ్బా, ఈ మా వైజాగ్ పట్టుకెళ్దామంటే కష్టం. అన్ని రోజులు ఉండవు, వెళ్ళడానికి 20 hours పడుతుంది. అక్కడ నుంచి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా టైం పడుతుంది. హోల్సేల్ మార్కెట్లో ఉంది అంతా. ఇన్ని పువ్వులు మా ఊర్లో ఎందుకు దొరకవు? ఇదంతా పూల మార్కెట్లో ఉంది. చూడండి, పూల పేర్లు కూడా తెలియవు. ఇక్కడ ఉండాలి కొనమని చెప్తారు. ఇక్కడ గరికి పోసుకోవడం దొరుకుతుంది. బాబా, ఏదో గజమాల్లా ఉంది, భలే ఉంది. ఇక్కడ లోటస్ శ్రీరంగంలో ఇవి కూడా చూడాలండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మనం రంగనాథ స్వామికి వేయాలి. ఇవన్నీ కూడా ఇంట్లో మంచిగా విగ్రహాలు తెచ్చుకొని రోజు స్వామివారి పూజ చేయాలి. అందుకే నాకు శ్రీరంగం అంటే ఎంత ఇష్టం. చూడండి, ఇక్కడ ఏవో ఉన్నాయి తమిళ్లో, బట్ మొత్తం పూలే. ఇవన్నీ కూడా ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో బహుశా అందుకనేనేమో స్వామివారికి పూలంటే పూల అలంకరణ అన్న చాలా ఇష్టం అనుకుంటా. ఇదంతా మార్కెట్ శాస్త్ర స్ట్రీట్ అంట అండి. ఇక్కడ చూస్తే మనకి మన వాళ్ళ మమ్మునిగల్లా ఉన్నారు. సో ఇక్కడతో అయిపోయిందండి. ఇక్కడే అక్కడంతా నార్మల్ మార్కెట్ లాగా ఉంది. చూడండి, అరటి పువ్వు కూర వండుతున్నారు. యూట్యూబ్ ఇదంతా నార్మల్ మార్కెట్. ఇదంతా నార్మల్ మార్కెట్. ఇక్కడ తినడానికి అందరూ శాకాహారులే. అందరూ కూడా అరిటాకు మీద భోజనం చేస్తారు అనుకుంటే ఎక్కువ మంది. ఎక్కడికి వెళ్ళా మనకి అరిటాకులు కనిపిస్తూ ఉంటాయి. మన ఇళ్ళల్లో నార్మల్గా తింటాం ప్లేట్లో వేసి. ఇక్కడ వీళ్ళు ప్రతిదీ అరిటాకే. జై శ్రీమన్నారాయణ.